నన్ను పాము బాబా పాము మరి బిడ్డ వండుకోనున్నదే పట్టుకున్నప్పుడే లేచి చూసే వరకు పాము మారిపోతుంది. నన్ను పాము కలిసింది బాబా 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 అని భార్య చేసి రేపుతే ఇక పండుకున్న ప్రభా ఇంతసేపు ఈ మర్రి కింద వండుకున్నామయ్యా. ఇక మన యొక్క నగరం వెళ్ళిపోదాం. నా తల్లి నన్ను బతికించుకుంటది. మన నవరామైన వెళ్ళిపోవే బాబో నన్ను బాబు కలిసిందంటే అయ్యా సాటి దరుచుకున్నది. ఈ వేట పాడవడ వేటకని మీ అమ్మ మరడాటికి దోనే రాదా నిన్ను అడిగిలోన మరి మరి నీ అమ్మ దగ్గరికి నేను ఎత్తవరు కాలే. బ్రహ్మడేసిన బ్రహ్మముడి ఉన్నది. ఈ బ్రహ్మముడి నేను ఎట్లా ఇప్పవారే. ఈ బ్రహ్మముడి ఇప్పితే మనకి ఏ గండ వత్తును, మనకు ఏ గతి వత్తును నాదా. నేను బ్రహ్మడేసిన బ్రహ్మముడి నేను నేను సావాలను చూస్తానవా నేను సావాలను చూస్తానవా. ఈ బ్రహ్మముడి నామ దగ్గర పోతే నామ మంత్రగాలు తీసుకొచ్చి నన్ను బతికించుకుంటారమ్మా. నువ్వు బ్రహ్మముడి బాబా నువ్వు ఇప్పాలేవా బతుకన్ననే ఆరాటం నీకు లేదా. ఎందుకు ముడిపవే నేను సావు బతుకుల్లో ఉన్నా. తెరవరదము చూస్తే మూకలు ముక్కిన మా కోర నోటి పొట్టి నువ్వు సురత్తన్నది. దేహం పచ్చ పడ్డదే అవ్వా నోటి పొట్టి నువ్వు సురత్తనే అవ్వా. ఇక సావునే బతుకుల్లా బతకాలే. ఏ అడవిలకైనా భర్తవా ప్రారంభం వల్లని ఉంటుందా నాగా నువ్వు కావాలని నేను నాకెందుకుంటుందయ్యా. ఈ బ్రహ్మముడి ఇప్పుతానని ఆ బిడ్డ బ్రహ్మముడి మీద చెయ్యేసి ముడిపోతాంటే ఆ నెత్తి మీదికెళ్ళి పాలబిడ్డ కిలకిల కిల 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 పలుకులు వలుకుతుంది. చెట్టు మీద బల్లి కిట 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 బల్లి వలుకుతుంది. బ్రహ్మ బ్రహ్మముడి
నాదా నీ ప్రాణం ఎందుకు పోవాలని ఇప్పుడే ఉరికి నీ ఎవరితోటి చెప్తే ఏ మంత్రకాలను తీసుకొచ్చి ఎరుగడానికి మంత్రం వేసి నాదా నిన్ను దక్కించుకుంటానయ్యా అటువంటి బ్రాహ్మణేసిన బ్రహ్మముడు ఇప్పి గనక మర్రికాడ నుంచి నా అత్త దగ్గర పోయి చెప్తానని ఆ బిడ్డ చూడమ్మ అక్కడ కాలు లేపింది మర్రికాడ అత్త దగ్గరికి ఉరికొస్తాను ఆ బిడ్డ అడిలోకి వెళ్ళి బిడ్డ ప్రభావతి మృగంగా చూసిందా ఎంత దూరం అయిందయ్యా సర్పము 5 అడుగుల దూరాన గనకనేమి ఒక కొరంద పొర చూసింది ఆ పొదలు అన గనకనేమి అగో జల్లెడెలుపుతోని సుట్ట చుట్టుకొని సుట్ట మీద పరిగెబెట్టుకొని చూడబెట్టే కదరా దేవరంబ అప్పుడు పాము రూపంలో ఉండి అనుకుంటుంది నా సమితి ఆరాటం చూడు నా మొగనాల ఆరాటం చూడు సమితి మొగడు బతకాలని ఎత్తురుతుందో చూడు లంజ సమితి కానీ అదే నీకు సౌతి అయితే అరే సంసారం చేసిందా అరే ఎవరి మోడ అయితే ఎందుర్రా సంసారం చేసి దాని మోడైతే దాన్ని ఉంచుకోగానే ఈ ఊళ్ళో సార్లు లేదా అనుర్రా ఈ మహారాజుల కాలికే వల్ల నీదే మంచి ముచ్చట బిడ్డ అని అనరా అనుర్రా అనుర్రా నేను చేసేదట సంసార పని కాదు అనుర్రా ఏ మంచి మోడ మంచిగున్నాడు ఎవడైతే సంసారం చేసినాడు ఏదిగా షెటర్ వేసుకున్నా ఆయన సిగ్గులేదు కదా పనివాడు వచ్చావు నా కోసానికి వచ్చాడు ఎగబడి ఉరుకుతాను ప్రభావతి ఉరికేది చూసిందే రయ్యి వంట మళ్ళా మరి కింది గురికి వచ్చింది నాగ సర్పమే అసమంటే గనకనేమి నూకలు బుక్కిన మేక విధము గనకనేమి దేహం అంతా పచ్చబడ్డది అన్ని పానాలు పోయినాయి ఆయిల పానము కోయిలకు వచ్చింది కొర్రి పానముతోనే పోలేక రాలేక మింగలేక కక్కలేక కరడీలిపోతాడు అప్పుడు అనుకున్నది రంభ ఇతని ఒంటి నిండా ఇష్టం ఉన్నదే మరి నేను ఇప్పుడే మానవ జన్మలో తిట్ట కనుక నేను ఇతన్ని మనిషిని చేయలేను కదా అనుకోని ఉరికొచ్చి మొదలైతే ఎక్కడ కాటు కొట్టిందో అదే కాటులో మళ్ళా కాటు కొట్టి తాటికాయంత ఇసము గుంజుకున్నది మళ్ళా ఉర్రగాదు దేవుడు ఆవగిందంత ఇసము లేకుండా దాని కంఠంలో కుర్ర గుంజుకుంది నలుగురు లేవడితే లేవనటువంటి ఒక సట్రాయి సాటి మీదకి వెళ్ళి తీసి పక్కలు పెట్టినంత తలకనైపోయిందట శామంతరాదు అని నిర్దపోయింది మర్రి కింద నిర్దపోయి ఉన్నాడా మరిగా శనం అయితే లేస్తాడు వీడు లేచరాకీడ నిలబడతా ఏది నా భార్య అని ఆగమాగం అవుతాడు ఏ నీ భార్య ఎక్కడిదయ్యా నేనే గిట్ట చేసిన నువ్వు నాకు కావాలను అని అంట ఒకవేళ వీని మనసు మారి కనుకనేమి పరాశ్రీ భ్రమల పడే మొగోడు ఆ గడియల పుట్టినోడు అయితే నా భార్య ఎందుకే బెండకాడి లాంటిది నిన్ను చూస్తే ఒక వానశనుకు లెక్క ఉన్నవని నా కొంగు పట్టుకుంటాడు నేను ఆడవన్న ఆట ఆడుతా ఒకవేళ చేసుకున్న భార్యకు వీడు ఒక ద్రోహం చెయ్యని పురుషుడు అయ్యే మాట ఉంటే కనుకనేమి పాపిష్టి రాలా 24 గంటలు కాలేదు నా భార్య మీద తాడి కట్టి గీడ నా భార్య వండుకున్నది నేను గీడ వండుకున్న నా భార్యను ఏమి చేసినావు నిన్నెత్త చేత పడుతున్నాను మరి దాడిచ్చి దెబ్బ కొడతాడో ఏమో నన్ను నాకు ఎంత తెలివి ఉన్నా ఎంత బలం ఉన్నా కానీ నేను వాడదాన్ని వాడు మగవాడు నేను వాడితో నెలనన్నది కొడుకో సాది జనబాబు కూర విశాల వాడుకుంటే చూపులోడు మూవు అని నిన్ను నిర్దల ఏనాడు మీది కంగింది బ్రికర్ ముచ్చుక చేతబట్టి బలబల బలబల మంత్రి ఇచ్చింది శామంతరాజు మీద ఎప్పుడు కొట్టిందో ఒక్కసారి అస్తం చూపినప్పుడు కనుకనేమి పన్నోడు అన్నట్టు కనుకనేమి శామంతరాజు పటమారి ఏడంత్రాల మళ్ళీ పువ్వయ్యి పుట్టిండే పట్టాలే నన్ను ఎన్నడు జరగొడతావు నన్ను ఎన్నడు జరుపుతావురా అంటది ఇక ఈడ ఉంటే అనుకున్నది బంగారి అసవంటి మల్లె ముక్కలు చేసుకొని ముద్దు పెట్టుకున్నది ప్రధాన భయమై దేవుడు పట్టని దేవరమ్మ రజను పట్టుకొని దేవలోకం పోయింది ఆ కథ ఎట్లయితే అక్కడ ఉన్నాయి కానీ మరి ప్రభావం నా భర్త నాకు దక్కాలే ఈ కీడు పాడవల ఈ కీడుకు మంచికి అత్తిందో సరికి అత్తిందో నమ్మ బ్రహ్మముడి ఇప్పిన బిడ్డ ప్రభావతేనా అమ్మ అత్తవేటి గట్టవమ్మ
రాదు నీళ్ళు ఈట రాదు ఈ గడుపు గండి రాదు పెరుగు గండి నీ ఒక్క వెతుకు గంగిన వద్ద సత్రం చీడు పడవల మంచిగా వచ్చిందో చెడిగా వచ్చిందో అడవిలా మరి కాడా నీ కొడుకు పవల్లా గడిచిందే కొడుకు రూపతికి సాగు బతుకుల్లో నీ కొడుకు ఉన్నాడే అమ్మా నువ్వు కలుముక్కిన మా కూర నోటి పట్టు నువ్వు రత్త అయితే ఏం పచ్చబడ్డది బామానే అవ దగ్గర కురికంటే బ్రహ్మముడి ఇప్పి నీ దగ్గర కురికెత్తినవ్వా నీ కొడుకులుగా మాడుతాయి అయ్యా నా కోడలా నా కోడలా ప్రభావతి ఊరి ఖర్చు కనుకనేమి ఆ గిట్ట నిలుస్తున్న అత్త కాళ్ళ మీద పడి కనుకనేమి కొడలా ఏందో అని మేము వేటకు పోయిన కాడ కనుకనేమి మరి కింద పండుకున్నాము పాము పాడుపడ కనుకనేమి నీ కొడుకును కాటిచ్చింది నూకలు ముక్కిన మేక సందం దేహమంతా పచ్చబడిపోయింది కళ్ళు నిలబడిపోయినాయి నోటి పంట దుబ్బ రుసులు పెడతాడు అత్తమ్మ నీ కొడుకు కనుకనేమి నీ దగ్గర కురుకుతే పాము విరుగుడానికి తేలి విరుగుడానికి కనుకనేమి మంత్రం వేసే విష బ్రాహ్మణులు ఉంటారట మా అమ్మ దగ్గరికి పోతే తీసుకొస్తుందంటే ఉరికి వచ్చినని కాళ్ళ మీద పడ్డాయి కనకావతి కనుకనేమి కూడల మీద కోపం వచ్చిందా బిడ్డ పాప లేని దాన్ని నాకు బిడ్డ వల్ల దొరికింది నా ఇంటి మా లక్ష్యం అనుకున్నా ఇంట్లో నా కోడలు ఏమో తప్పున్నది వేట చేసేటప్పుడు కనుకనేమి నా కొడుకు కనుకనేమి కానక చెత్తల పండుకున్న అసలు చెట్టు మీద అడిగేయవచ్చు ఆ పాము పాడబడ తొక్కితే గర్వవచ్చు ఇలా నా కోడలు తప్పే ఉన్నదని సరవిర కనుకనేమి కోడల ప్రభావతి దేవి నువ్వు ఏడవకే బిడ్డ నా కొడుకును బతికించుకుంటాం మీరిద్దరు నాకు 2 కళ్ళ విలువ మేక సందువల ముందు కాదంట నా బిడ్డ విషబ్రాహ్మణుల వాళ్ళ గురికి వచ్చింది కనుకమని దేవుడు విషబ్రాహ్మణులు కళ్ళ చూసి గొట్టాలు పట్టుకుంటారు అమ్మా ఎందుకు వచ్చినావు తల్లి అంటే పోయిన కాడబిడ్డలారా నా కొడుకును పాంగరిచింది అటంటే ఊరేలా దొరసాని అవ్వా నీ కొడుకు మాత్రం అంత కష్టం రావడం వస్తుంది ఏంది పిరికడి ఆపాకులు చేత పట్టుకొని మంత్రాల కట్టలు పట్టుకొని ఇస గొట్టాలు పట్టుకొని కనుకనేమి ముక్కుళ్ళ గొట్టాలు పెట్టి ఊది ఇసమంతా బయటికి తీస్తామనే 5 విష బ్రాహ్మణుల దోలుకొని ఇంటి ముందరికి వచ్చి కొడలా ప్రభావతి మీరు ఏడవేట చేసినలో ఏ మెర్రి కింద పండుకున్నారో చూస్తూ పోదాం పా బిడ్డ నువ్వేనతో నీకు తెలుసు బిడ్డ ఏ అడవిలోకి వెళ్ళి ఓంగ బిడ్డ మర్రి ఎక్కడ ఉన్నది బిడ్డ ఇక పోదాం పా నా కొడుకు ఎక్కడ ఇక పోదాం పా అన్నప్పుడు వాళ్ళ చరిత్ర గాని కోడలు ఏం గతి అవుతుందో అవ్వేం గతి అవుతుందో ఆ కొడుకు ఎట్ట తిరిగి రావాలన్నా